ముందుగా అందరికీ ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ నాగరాజు గారి అండి. కన్సల్టెంట్ ఫిజిషియన్ మెడికల్ హాస్పిటల్స్ కరీంనగర్. సో ఇప్పుడు నాకున్న కండిషనే చాలా మందికి ఉంది. జలుబు, దగ్గు ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ అన్అవాయిడబుల్ బికాజ్ ఇప్పుడు మనకున్న ఈ టెంపరేచర్స్ వల్ల జలుబు రావడం అనేది కామన్. బట్ వచ్చాక నెక్స్ట్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ఎవరికైతే షుగర్ అన్‌కంట్రోల్డ్ ఉండిందో, ఎవరికైనా ఆస్తమా లేదా గుండె జబ్బులు ఉండిందో, లేదా సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు, ఈ టొబాకో అలవాటు ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే, ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్దగా నంజులాగా తయారయ్యి మళ్ళీ పెద్ద ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళొచ్చు. సో, ఎవరికైతే 24 అవర్స్ మోర్ దెన్ 24 అవర్స్ జలుబు, దగ్గు, జ్వరం ఉంటే గనక ఖచ్చితంగా సొంత మెడిసిన్స్ తీసుకోకండి. దగ్గరలోని ఫిజిషియన్‌ని కలవండి. ఇది టైమ్ టేకింగ్ అండి. ఈరోజు నేను గోళీలు తీసుకోగానే తగ్గదు. ఒక వారం పడుతుంది తగ్గడానికి. ఆ లోపల మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన వల్ల ఇతరులకు రాకుండా చూసుకోవడం, పోషకాహారం తీసుకోవడము అండ్ టాబ్లెట్స్ టైం తీసుకోవడం. ఇవి చేసుకుంటే గనక మనం కొత్త కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవడం. బికాస్ ఇంకో 2 మంత్స్ వరకు కూడా మనకి టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలియకపోవచ్చు. మళ్ళీ సమ్మర్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా సివియర్ ఫ్లక్చుయేషన్స్ టెంపరేచర్‌లో ఉండొచ్చు. సో, అందరూ గూడా కుదిరినంత వరకు ఫ్రెష్‌లీ మేడ్ ఫుడ్. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్ళకి నార్మల్ టైమ్‌లో తెలియకపోవచ్చు. ఇట్లాంటి చిన్న జలుబు వచ్చినప్పుడే వాళ్ళకి విపరీతంగా సివియర్‌గా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మీ రెగ్యులర్ మెడికేషన్స్ షుగర్ గానివ్వండి, బీపీ గాని తీసుకోండి. ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి. అండ్ మోర్ దెన్ 24 అవర్స్ ఫీవర్ అయినా, జలుబు లక్షణాలు ఉంటే గనక ఖచ్చితంగా ఫిజిషియన్‌ని లేదా సంప్రదించి టాబ్లెట్స్ వాడుకోండి.